హాయ్ వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecompass.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్ చూడండి, ఇవాళ ఎక్సెల్లో మనం మిగతా ఆప్షన్స్ గురించి చూద్దాం. చూడండి, ఇక్కడ మనకు ఆటో సమ్ ఫిల్ క్లియర్ అని ఉంది. వీటి గురించి చూద్దాం. ఓకే, దానికోసం నేను కొంత టెక్స్ట్ తీసుకుంటున్నాను. ఓకే, చూడండి, ఇక్కడ కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. చూడండి, ఫార్ములాస్ మనకి ఇక్కడ ఇంకో ఫార్ములా ట్యాబ్ ఉంటుంది, అందులో అన్నీ నేర్చుకుందాం. ఇక్కడ కొన్ని మాత్రమే ఉన్నాయి, వీటి గురించి చూస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేసి సమ్ ఉందా, ఈ సమ్ని క్లిక్ చేసి మీరు ఎంటర్ ప్రెస్ చేసినట్టయితే మీకు ఈ అన్ని టోటల్ ఇక్కడ వస్తుంది. చూడండి, ఇక్కడ క్లిక్ చేసి ఈ ఆటో సమ్ క్లిక్ చేసినా కూడా అదే జరుగుద్ది. లేదా కీబోర్డ్లో మనకు ఆల్ట్ ఉంటుంది చూసారా, ఆల్ట్ ప్రెస్ చేసి ఈక్వల్ టు ప్రెస్ చేసినా కూడా మనకి ఏంటంటే ఈ ఫస్ట్ రో నుంచి లాస్ట్ కాలం వరకు, ఫస్ట్ కాలం నుంచి లాస్ట్ కాలం వరకు టోటల్ అవుతుంది. మీరు ఇటు రోస్ వైజ్గా చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి, కంట్రోల్ ఈక్వల్ టు ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఇలా వస్తుంది. ఓకే, అయితే చూడండి, దీనికి ఒక రేంజ్ ఉంటుంది. మీకు ఈ రేంజ్ గురించి తెలియడం ఇంపార్టెంట్. ఈక్వల్ టు F10:K10 అన్నాం అంటే ఎఫ్ కాలంలో ఉన్న 10th రో నుంచి, ఎఫ్ కాలంలో 10th రోలో ఏముంది చూడండి, 75 ఉంది. కే కాలంలో 10th రోలో ఏముంది, 63 ఉంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టోటల్ చేయమని అర్థం అన్నట్టు. దీని గురించి ఇన్ డెప్త్గా మనం ముందు లెసన్స్లో నేర్చుకుందాం. ఓకే, ఇప్పుడు ఒకదాన్ని టోటల్ చేసి దీన్ని ప్రెస్ చేసి డ్రాగ్ చేస్తే అన్నిటిది వస్తుంది. ఓకేనా, మీరు ఇటు రో సైడ్స్ కావాలంటే రోడ్ సైడ్ ఇట్లా డ్రాగ్ చేస్తే ఇటు నుంచి కూడా వస్తాయి అన్నట్టు టోటల్. ఇలా మీరు చేసుకోవచ్చు. అట్లా కాకుండా మీకు యావరేజ్ కావాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేయండి, ఇందులోకి వెళ్ళేసి యావరేజ్ క్లిక్ చేసేసి ఎంటర్ అంటే యావరేజ్ వస్తుంది. ఈ ఒకదాన్ని ప్రెస్ చేసి డ్రాగ్ చేస్తే అన్నిటి వస్తుంది. లేదా డబల్ క్లిక్ ఇచ్చినా కూడా కింది వరకు ఫిల్ అవ్వకుంటూ వెళ్ళిపోతుంది. అట్లాగే చూడండి, దీనిలో కౌంట్ నెంబర్స్ ఉంటాయి. కౌంట్ నెంబర్స్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని చోట్ల నెంబర్స్ తీసేశాను, ప్లస్ అక్కడక్కడ ఇవి కూడా రాశాను. నాకేంటంటే దీనిలో ఓన్లీ నంబర్స్ మాత్రమే కౌంట్ చేయాలి. అంటే ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కౌంట్ చేయవద్దు, ప్లస్ ఎన్ని ఉన్నాయో అది కూడా కౌంట్ చేయాలనుకోండి. అలాంటప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, కౌంట్ నంబర్స్. దీన్ని క్లిక్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే దీనిలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయో కౌంట్ చేసి చెప్తుంది. ఒకదాన్ని ప్రెస్ చేసి డ్రాగ్ చేస్తే సేమ్ ఇంతకుముందులాగా అన్నిట్లలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఇందులో ఈ రోలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఈ రోలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అనేది చెప్తాను అన్నట్టు. ఓకే, తర్వాత దీనిలో అన్నిటికంటే పెద్ద నెంబర్ ఏంటి అనేది తెలుసుకోవాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేసి దీనిలోకి వెళ్ళేసి మ్యాక్స్ని క్లిక్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినట్టే మ్యాక్సిమం నెంబర్. ఓకే, దీనిలో పెద్ద నెంబర్ ఏంటో చూపిస్తాను అన్నట్టు. అలాగే మినిమం కావాలనుకోండి, దీనిలోకి వెళ్ళి మిన్ క్లిక్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినట్టయితే చిన్న నెంబర్ ఏంటో అది చెప్తుంది. ఓకే, ఇంకా ఉంటాయి ఫంక్షన్స్. ఇక్కడికైతే ఇప్పటి వరకు అయితే ఇది చూద్దాం. తర్వాత చూడండి, ఫిల్. ఒక టెక్స్ట్ టైప్ చేశాను, నెంబర్ టైప్ చేశాను, ఇదే నెంబర్స్ నాకు కిందికి రావాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి డౌన్లో, ఫిల్లోకి వెళ్ళి డౌన్ అంటే డౌన్లోకి వస్తుంది. రైట్లోకి కావాలంటే రైట్లో క్లిక్ చేసుకొని ఇందులోకి వెళ్ళేసి రైట్ ప్రెస్ చేస్తే రైట్కి వస్తుంది. అప్లో కావాలంటే అప్లో క్లిక్ చేయాలి. మీరు ఇక్కడ ఎక్కడో క్లిక్ చేసి వస్తలేదంటే రాదు, ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసేసి అప్ క్లిక్ చేస్తే అప్పుడు వస్తుంది. ఓకేనా, లెఫ్ట్ అంటే లెఫ్ట్లో క్లిక్ చేయాలి. తర్వాత వచ్చేసి చూడండి, దీనిలో ఇంకొక ఆప్షన్ ఉంటుంది, వర్క్ షీట్ అక్రాస్ వర్క్ షీట్స్ అని చూసారా. ఇది ఎందుకు అంటే ఇప్పుడు నాకు ఈ ఒక 3 షీట్స్ ఉన్నాయి. ఈ మ్యాటర్ అంతా నాకు అన్ని షీట్స్లలో కాపీ కావాలి అంటే ప్రతిసారి మీరు ఇట్లా సెలెక్ట్ చేసి కాపీ చేసి సెకండ్ షీట్లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేసి పేస్ట్ చేసి ఇవన్నీ చేసే బదులు ఏం చేయొచ్చు అంటే చూడండి, ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేయండి. మీకు ఏమేమి డాటా అయితే అన్ని షీట్స్లలోకి వెళ్ళాలో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి వెళ్ళి అక్రాస్ వర్క్ షీట్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, దానికంటే ముందు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కంట్రోల్ ప్రెస్ చేసి వీటిని అన్నింటినీ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. షిఫ్ట్ ప్రెస్ చేస్తేనేమో అన్నీ ఒకటేసారి సెలెక్ట్ అవుతాయి. షిఫ్ట్ ప్రెస్ చేసి క్లిక్ చేస్తే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సెలెక్ట్ అయిపోతాయి. కంట్రోల్ ప్రెస్ చేస్తే ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి వెళ్ళేసి అక్రాస్ వర్క్ షీట్స్ని క్లిక్ చేసి మీకు మొత్తం కావాలా, కంటెంట్ కావాలా, ఫార్మాట్స్ కావాలా, అంటే ఓన్లీ కలర్ అంటే మనకు ఫార్మాట్స్ ఉంటాయి కదా, అంటే కలర్స్ చేంజ్ చేయడం అవి మాత్రమే కాపీ కావాలా లేకపోతే మొత్తం కాపీ కావాలా అడుగుతుంది. మొత్తం కావాలని ఇచ్చేసి ఓకే ప్రెస్ చేసినాను. ఓకే ప్రెస్ చేసి నేను సెకండ్ షీట్లోకి వెళ్తే సెకండ్ షీట్లో కూడా ఉంది, థర్డ్ షీట్లోకి వెళ్తే థర్డ్ షీట్లో కూడా ఉంది. అట్లా మీరు ఎన్ని షీట్స్ ఉన్నాయో కూడా అన్ని షీట్స్లలో ఒకేసారి కాపీ చేసుకోవచ్చు అన్నట్టు ఈ అక్రాస్ వర్క్ షీట్స్ యూజ్ చేసి. తర్వాత చూడండి, ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది, సిరీస్ ఎందుకు అంటే ఒక నంబర్ నేను టైప్ చేస్తాను, అదే నంబర్ నాకు ఏంటంటే సరే ఇప్పుడు 56 టైప్ చేశాను. 56కి 56 యాడ్ చేస్తే ఎంత, మళ్ళీ వచ్చిన దానికి మళ్ళీ 56 యాడ్ చేస్తే అలా రావాలనుకోండి, దీన్ని క్లిక్ చేయండి, ఫిల్లోకి వెళ్ళండి, సిరీస్ క్లిక్ చేయండి. 56కి ఎంత యాడ్ చేయాలి మనం, 56. అలా ఎంతవరకు కావాలి మీకు ఇక్కడ ఇవ్వండి, నాకు ఒక 500 వరకు కావాలి అని ఇచ్చేసి ఓకే ప్రెస్ చేస్తే వచ్చిన ప్రతి దానికి 56 యాడ్ చేసుకుంటూ వెళ్తాయి అన్నట్టు. ఓకేనా, అది ఫిల్లో ఉంటుంది మీకు. తర్వాత జస్టిఫై ఎందుకు, ఇక్కడ చూడండి, నేను ఇక్కడ టైమ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అని రాశాను. ఓకేనా, నాకేం కావాలి అంటే ఈ టైం అనేది ఒక సెల్లో ఉండాలి, కంప్యూటర్ అనేది సెకండ్ సెల్లోకి రావాలి, ఎడ్యుకేషన్ అనేది థర్డ్ సెల్లోకి రావాలి. అంటే సెలెక్ట్ చేసి దీనిలోకి వెళ్ళి జస్టిఫైని క్లిక్ చేసి ఓకే ప్రెస్ చేసినట్టయితే చూడండి అన్ని ఇలా ఒక్కొక్క సెల్లోకి ఒక్కొక్కటి వచ్చేస్తాయి అన్నట్టు. ఓకేనా, తర్వాత చూడండి, దీనిలో ఇంకొక ఆప్షన్ ఉంది,
క్లియర్లోకి వెళ్ళేసి ఆల్ అంటే మొత్తం క్లియర్ అవుద్ది. సెలెక్ట్ చేసుకొని ఇందులోకి వెళ్ళి ఫార్మాట్స్ అంటే ఓన్లీ ఫార్మాట్స్ పోతాయి. ఫార్మాట్స్ అంటే ఏంటి, మనకు కలర్స్ ఇవ్వడం, బోల్డ్ చేయడం, ఇటాలిక్ చేయడం ఇవన్నీ చేస్తాను చూసారా, అవి మాత్రమే పోవాలనుకోండి. ఇక్కడికి వెళ్ళి క్లియర్ ఫార్మాట్స్ అంటే ఆ కలర్లు అవి మాత్రమే వెళ్ళిపోతాయి అన్నట్టు. ఓకేనా. క్లియర్ కంటెంట్ అంటే మొత్తం వెళ్తుంది. కామెంట్ హైపర్ లింక్ అనేది ముందు వస్తుంది.